ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా ఫర్ యాంటీ ఏజింగ్ థీమ్ తో కార్యక్రమం జరిగింది. యోగా మనసుకి శరీరానికి ఒక కలయిక అని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా అలవాటు చేసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే గొప్ప కానుక మరే ఉండదు. ఎందుకంటే యోగా యునైట్స్ బాడీ అండ్ మైండ్. ఇది చాలా అవసరం. ఆ విధమైన ఐకమత్యాన్ని, ఏకాగ్రతను, శ్రద్ధను, అంకిత భావాన్ని, భక్తి భావాన్ని అన్నింటినీ కలిపి మనలో రగిలించే వ్యవస్థ యోగా. ఈ సర్వమానవ సౌభ్రాతృత్వానికి, సమన్వితమైన స్థానానికి చేరుకోవడానికి, సర్వతోముఖ అభివృద్ధికి యోగా ఉపయోగపడుతుంది. అందువలన ఇది కేవలం కొన్ని శారీరక ఆసనాలకు మాత్రం పరిమితమైంది కాదు. అంతర్గత శక్తిని మేలుకొల్పి మానవ చైతన్యాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడమే యోగా యొక్క ఉద్దేశం. ఇది మన మహర్షులు ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అందరూ కలిసి అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇది ఒక జీవన వేదం. యోగా ఒక జీవన వేదం. దీన్ని పాటించి మనందరం కూడా, ఇది ప్రాచీనమైనదైనప్పటికీ ఈ ఆధునిక కాలానికి సంబంధించిన నిత్య నూతన శారీరక, మానసిక ఆరోగ్య శాస్త్రం, అలాగే ఆధ్యాత్మిక శాస్త్రం. అందువల్ల నేను యువకులందరినీ, యువకులందరికీ కూడా నేను పిలిపిస్తున్నాను. ప్రధానమంత్రి గారి పిలుపును అందుకొని రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అందరూ పాల్గొందాం. యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఇంతకంటే